తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్ వీడి పబ్లిక్లోకి అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి 6 నెలల తర్వాత నందినగర్లో ఉన్నటువంటి తన స్వగృహానికి అయితే చేరుకోవడం జరిగింది. నేడు బీఆర్ఎస్ సంయుక్త సమావేశానికి కేసీఆర్ చాలా కాలం తర్వాత రానున్న గులాబీ బాస్ అంట శనివారం రాత్రే నందినగర్ నివాసానికి నేటి సమావేశంలో పాలమూరు రంగారెడ్డి పోలవరం నల్లమల్ల సాగర్పై చర్చ. చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత సమావేశానికి అయితే ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి కేసీఆర్ హాజరవుతున్నాడు. మరి ముఖ్యంగా ఈ సమావేశంలో కొంత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి, అదేవిధంగా పోలవరం నల్లమల్ల సాగర్ మీద చర్చ చేసే అవకాశం ఉంటుందట. నిజంగా చెప్పాలంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈ ప్రాజెక్టులకంత పాపం నీదే. తెలంగాణ రాష్ట్రం ఉద్యమం జరిగిందే నీళ్ళ కోసం, నిధుల కోసం. శ్రీశైలం నుంచి కొన్ని వందల టీఎంసీల నీళ్లను రాత్రికి రాత్రే పోతిరెడ్డిపాడు పొక్కబెట్టి ఆంధ్రప్రదేశ్కు తరలిపోతున్నాయి, తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాయలసీమకు పోయి ఆ రోజు అక్కడ మంత్రి రోజమ్మ గారు పెట్టినటువంటి రాగి ముద్ద నాటుకోడి పులుసుకు ఆశపడి రాయలసీమను రతనాల సీమ చేస్తానని చెప్పి పోతిరెడ్డిపాడుకు ఉన్నటువంటి 12 గేట్ల పొక్కని 24 గేట్ల పొక్క పెట్టి వాళ్ళు నీళ్లు తీసుకుపోతుంటే కూడా నిమ్మకు నీరెత్తనట్లు చూస్తూ కూర్చున్నాడు, కానీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేడు. కానీ ఈరోజు మళ్ళా ముసలి కన్నీరు గారుస్తున్నాడు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నల్గొండలో కొన్ని లక్షల మంది ఫ్లోరైడ్ బారిన పడి ఇబ్బందులు పడుతుంటే వారికి తాగునీరు ఇవ్వాలి, దాదాపు 3 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని చెప్పి ఎస్ఎల్బీసీ సొరంగానికి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతిపాదన చేసి దాదాపు సగం పనులు అప్పుడే కంప్లీట్ అయితే ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టి పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ ఈరోజు ఇక దాన్ని ఉద్ధరిస్తాడంట. పాలమూరు ప్రాజెక్టుల్ని నిండా ముంచిన పాపం ఇది కేసీఆర్ గారు. నీ రాజకీయ జీవితంలో కరీంనగర్ నుండి, మెదక్ నుండి, వివిధ ప్రాంతాల నుండి ఎంపీగా ఉండి తెలంగాణ సాధించలేరు. కానీ పాలమూరు నుండి నేను ఎంపీగా గెలిచి తెలంగాణ సాధించాను కాబట్టి ఈ పాలమూరు నుంచి వలస లాగాలే. ఈ ప్రాంతం నుంచి కొన్ని వందల మంది బొంబాయికి, బొగ్గుబాయికి, హైదరాబాద్కు, పూనాకు పోయి వలసలు వెళ్ళి జీవనం కొనసాగిస్తున్నారు. వలసలన్నీ తిరిగి రావాలంటే ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తా, కుర్చేసుకొని కూర్చుంటా అని చెప్పి ప్రగల్భాలు పలికి కాళేశ్వరం పేరు మీద ఆయన ఫామ్ హౌస్లకు నీళ్లు తెచ్చుకున్నాడు. కానీ పాలమూరు బిడ్డల్ని పట్టించుకున్న పాపన పోలేదు. కాబట్టి కేసీఆర్ గారు దయచేసి ఇకనన్నా మీరు డ్రామాలు ఆపండి. మొట్టమొదటిసారిగా ఒక పాలమూరు బిడ్డకు ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం వచ్చింది. కాబట్టి పాలమూరు ప్రాజెక్టులను అన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన ఈరోజు పనులు కొనసాగిస్తున్నాడు. అనేక ప్రాజెక్టులు ఈరోజు నీవు పాలమూరు మీద మళ్ళీ ఈరోజు నీవు అన్ని డ్రామాలు చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇది కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసము ఇటువంటి డ్రామాలు చేస్తున్నావు అని మాత్రము క్లియర్గా అర్థమైంది. ప్రాజెక్టులపై పోరు కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందంట. ఏం కార్యాచరణ చేస్తావు? నీ ఉన్నవే ఫామ్ హౌస్లా, నీ వల్ల ఏం అయితలేదు, నీ ఆరోగ్యం సహకరిస్తలేదు, నీ పిల్లలు ఉండాలంటే వాళ్ళు 4 వంకల ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పటికీ ఆస్తుల పంపకాలల్లో కొట్లాటలు వచ్చినాయి. నీ కుటుంబాన్నే చక్కగా దిద్దుకుంటలేవు. కానీ ఇక ఈడ వచ్చి ఏదో పాలమూరులో చేస్తాడంట. ముందు నీ కుటుంబంలో ఉన్నటువంటి పంచాయతీలను చక్కా చేయి కేసీఆర్ గారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా కాలం తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటికి వచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్లో జరిగే బీఆర్ఎస్ సంయుక్త సమావేశానికి హాజరయ్యేందుకు గాను శనివారం రాత్రి ఫామ్ హౌస్ను వీడి నందినగర్లోని తన నివాసానికి చేరుకున్నారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్ళిపోవడం తెలిసిందే. అదే సందర్భంలో కాలు జారిపడి ప్రమాదం జరగడంతో చికిత్స అనంతరం కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత పార్టీ నేతలు అడపాదడప ఆయనను ఫామ్ హౌస్లోనే కలిసేవారు. వారిని ఉద్దేశించి కేసీఆర్ పొడిగానే మాట్లాడేవారు. అలా వార్తల్లో కనిపించని వ్యక్తిగా మారిపోయారు. తిరిగి ఈ ఏడాది జూలైలో అనారోగ్యం పాలు కావడంతో పూర్తి ఫామ్ హౌస్కే పరిమితం అయ్యిండ్రు. ఎప్పుడైతే
కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారం కోల్పోయిండో మరుక్షణమే ఆయన కొంప ప్రగతి భవన్ని కాల్ చేసి ఫామ్ హౌస్ పోయిండు. ఇక ఫామ్ హౌస్ పోయినాక కూడా ఎమ్మెల్యేలతోనో పార్టీ కార్యక్రమాలు ఏమన్నా ఉంటే కూడా అందరిని అక్కడనే పిలిపించుకొని ఇక రాజులాక ఒక నియంతలాక అక్కడి నుంచే ఏదన్నా సలహాలు సూచనలు చేసిండు. కానీ ప్రతిపక్ష నాయకునిగా ఈ ప్రభుత్వానికి ఏదన్నా సలహాలు ఇవ్వలేదు, సూచనలు ఇవ్వలేదు, అసెంబ్లీకి రాలేదు. కానీ నెలకు మాత్రం జీతం మాత్రం 5-6 లక్షలు దొబ్బిపోతున్నాడు. ఇన్ని రోజుల తర్వాత మళ్ళొకసారి ఆయన ముఖ్యమంత్రికి ఉన్నప్పుడే మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఎవ్వరికి అందుబాటులో లేడు. ఇక ముఖ్యమంత్రి లేనప్పుడు ఉంటాడు అనుకోవడం మన భ్రమ. నీవు ఫామ్ హౌస్లో వండుకున్నా, ప్రగతి భవన్లో వండుకున్నా, నీవు నందినగర్లో ఉన్నా, యాడ ఉన్నా నీ కుటుంబానికి నీకేమైనా ఉపయోగం అవుతుందేమో. కానీ ఈ తెలంగాణ ప్రజలకు నీ వల్ల చింతాకంత కూడా ప్రయోజనం లేదు కేసీఆర్. ఇకనన్నా మీరు డ్రామాలు బంద్ చేస్తే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్తో లాలుచిబడి ఆంధ్రప్రదేశ్ని అన్ని రకాలుగా వాళ్ళు నీళ్ళని కావచ్చు దీన్ని కొల్లగొడుతుంటే మీరు ఆ రోజు నిమ్మకు నీరెత్తనట్లు ఉన్నారు. ఈరోజు పోలవరం గురించి చాలా మాట్లాడుతున్నావు. ఆ రోజు భద్రాచలం దగ్గర దాదాపు 8 మండలాలను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో విలీనం చేస్తుంటే కూడా కనీసం నీవు అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు కేసీఆర్ గారు. ఇంకా ఎందుకు ఈ డ్రామాలు కట్టి పెడితే బాగుంటుంది. ఇని సరిపోయినాయి నీ డ్రామాలు. ఇక డ్రామాలు ఆడుట్లా టాప్ అన్నట్లా అందరు కూడా జనాలు చూసిండ్రు. ఇకనన్నా బంద్ చేస్తే బాగుంటుంది.